తైవాన్ రకాల రాకతో వాణిజ్య రూపును సంతరించుకున్న పండ్ల తోట బొప్పాయి. నాటిన 8 నుంచి 9 నెలలకే ఫలసాయం అందటం, అధిక దిగుబడి సామర్థ్యం వంటి కారణాలతో చాలామంది రైతులు బొప్పాయి సాగుకు ముందుకొస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బొప్పాయికి చీడపీడల ఉధృతి పెరిగి సాగుదారులకు అపార నష్టాన్ని మిగుల్చుతోంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపించే ఆకుముడత, మొజాయిక్, రింగ్ స్పాట్ వైరస్ తెగుళ్లు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇవే కాక కాండం కుళ్ళు, మొదలు కుళ్ళు వంటి తెగుళ్లు పంట దిగుబడులను, నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి నారు దశ నుంచే జాగ్రత్తలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పైరులో చీడపీడల లక్షణాలు గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ. బొప్పాయిలో ముఖ్యంగా ఏంటంటే మొక్కలు నారు దశలోనే మనకి ఎక్కువగా ఏంటంటే నారు కుళ్ళు అనేది వస్తుంది. నారు దశలో ఉన్నప్పుడు ఈ కుళ్ళు అనేది రాకుండా బ్లైటాక్స్ పోస్తూ ఉంటారు, సిఓసి 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి. అదే కాకుండా మనకి చూసుకోవాలంటే మనం ట్రైకోడర్మా పొడి మందును కూడా 10 గ్రాముల లీటర్ నీటికి కూడా కలుపుకొని మనం నారులో వేసుకుంటే కూడా ఈ కుళ్ళుని మనం ఆపొచ్చు. అదేవిధంగా మనకి నారు ప్రధాన పొలంలో నాటేసిన తర్వాత కూడా కాండం కుళ్ళు వస్తే ఎక్కువ మనకి నష్టం జరుగుతుంది. వీటికి కూడా మనకి ఏంటంటే మనకి బోడాక్స్ 1% మిశ్రమాన్ని కూడా మొక్కల మొదల్లో కూడా వేళ్ళు తడిచేటట్టు, మొక్కల మొదలంతా మట్టంతా తడిచేటట్టు వేసుకోవాలి. అదే కాకుండా మనకి ఈ ట్రైకోడర్మా 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి కూడా మొదలు తడిచేటట్టు వేసుకోవచ్చు. కాండం కుళ్ళే కాకుండా బొప్పాయిలో ఏంటంటే ముఖ్యంగా వచ్చి ఈ వైరస్ తెగుళ్ళు, బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్, అదేవిధంగా ఆకుముడత వైరస్, మొజాయిక్ తెగులు, ఈ 3 ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ ఏంటంటే మనకి ఆకులన్నీ కూడా సైజ్ అనేది, పరిమాణం అనేది తగ్గిపోయి కాయ అనేది నాణ్యత అనేది కోల్పోతుంది. రసం పీల్చే పురుగు అయిన పేనుబంకని మనం కంట్రోల్ చేసుకుంటే ఇది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఈ వైరస్ తెగులు అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి ఆకుముడత వైరస్. ఆకుముడత ఏంటంటే మనం ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకుముడత వైరస్ని మనం గమనించినట్లయితే ఆకుముడత ఏంటంటే ఆకులన్నీ కూడా మొత్తం కిందకి వంగిపోయి లోపలికి ముడుచుకుపోతుంటాయి. అదేవిధంగా ఆకులన్నీ ఆకారం అనేది మొత్తం మారిపోయి వికృతంగా తయారవుతుంది. అదే కాయలు కూడా ఎగుడు దిగుడు కాయ షేప్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ఇలాంటి ఆకుముడత వైరస్ వచ్చిన మొక్కలు మాత్రం పీకి మనం కాల్చేయాలి. అంతర్వాహిక క్రిమిసంహారక మందుల అయిన డైమిథోయేట్ కానీ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేస్తే ఈ వ్యాప్తి అనేది ఉధృతిని మనం తగ్గించవచ్చు. అదే కాకుండా ఈ బొప్పాయి మొక్కలు ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఏంటంటే నారు మొక్కల మీద ఏంటంటే ఎసిఫేట్ ఒక 3 రోజుల ముందు పిచికారీ చేసిన తర్వాత వీటిని తీసుకొచ్చి మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే మనము ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించడానికంటే ప్రధాన పొలంలో ఈ మొక్కలు నాటేటప్పుడు ఏంటంటే ఒక 2 వారాల ముందు అవిసె మొక్కలో 2 వరుసలు కానీ, లేకపోతే మొక్కజొన్న ఒక 2 వరుసలు కానీ చుట్టూ కూడా రక్షక పంటలుగా వేసుకున్నట్టయితే కూడా ఈ రసం పీల్చు పురుగుల ఉధృతిని బయట పొలం నుంచి మన లోపల రాకుండా కూడా మనం నివారించవచ్చు. తెల్లదోమ, అదేవిధంగా ఈ తామర పురుగులు, ఈ పేనుబంక వాటిని ఉధృతిని మనం గమనించుకోవడానికి జిగురు రాసిన పసుపు రంగు అట్టలని 10 నుంచి 12 వరకు కూడా పెట్టి వాటి యొక్క ఉధృతిని గమనించి దాన్ని బట్టి మనం ఏదైతే క్రిమిసంహారక మందుల్ని, అంతర్వాహిక క్రిమిసంహారక మందుల్ని కూడా మనం పిచికారీ చేసి వైరస్ వ్యాప్తిని నివారించుకోవచ్చు. పపియా రింగ్ స్పాట్ వైరస్ ఇంకేస్ పెద్దగా ఎదిగిన మొక్కల్లో కానీ గమనించినట్లయితే మనకేంటంటే ఆ కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి మనం ఆ 8 నెలల వరకు కూడా ఆ మొక్కని మనం కాపాడుకోవడానికి ఏంటంటే మనకు జింక్ సల్ఫేట్ 1.5 గ్రాములు, యూరియా 10 గ్రాములు, మనకి బోరాన్ వచ్చి 1 గ్రాము కలిపి మనకి జిగురు 0.5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి మనకి ఏంటంటే మొక్కల మీద నెలకు ఒకసారి 8 నెలల వరకు మనం పిచికారీ చేసుకుంటే కాయని కొంచెం నాణ్యతను అనేది కొంచెం పెంచవచ్చు. అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం మల్చ్ షీట్ల మీద కలుపు లేకుండా, అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా మనం నీరు అందించి కూడా కాండం కుళ్ళు, అదేవిధంగా వైరస్ తెగుళ్ళ వ్యాప్తి చెందకుండా కూడా మనం సమగ్రంగా సస్యరక్షణ చేపట్టగలిగితే మనం బొప్పాయిలో అధిక దిగుబడిని కూడా సాధించవచ్చు. అంటే ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి మనకి ఏంటంటే మొక్కలకి డ్రిప్ ద్వారా మనం నీటి ఎద్దడి కలగకుండా కూడా మనం సక్రమంగా నీళ్లు ఇచ్చుకోవాలి. మామూలుగా చిన్న మొక్కలకైతే
2 రోజులకు ఒకసారికి 8 లీటర్లు కానీ లేకపోతే రోజుకోసారి 4 లీటర్ల నీటిని కానీ మొక్కకి మనం అందించుకోవాలి. అదే పెద్ద మొక్కలకి అనుకోండి అది 15 నుంచి 20 లీటర్ల నీటి వరకు కూడా మనం మొక్కని ప్రతిరోజు కూడా అందించాలి డ్రిప్ ద్వారా.